షాలోమ్, గుడ్ మార్నింగ్. దేవుని యొక్క వాక్యానికి, ఈ బైబిల్ స్టడీకి మరి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకొని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎవడైనాను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణముల గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వార్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభువారు తన శిష్యులైన అపోస్తలులను సువార్త పని కొరకు పంపిస్తూ చెప్పిన మాటలు ఇవి. మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోనకపోతారో, ఏ పట్టణం అయితే మిమ్మల్ని చేర్చుకొనకపోతుందో అక్కడ మీ పాదధూళిని దులిపివేయుడి అంటున్నారు. చేర్చుకుంటే ఆశీర్వాదాలు వస్తాయని చెప్పారు యేసయ్య. చేర్చుకొనకపోతే అక్కడ మీ పాదధూళిని దులిపివేయుడి అన్నాడు. తర్వాత పాదధూళిని దులిపివేసిన తర్వాత ఆ పట్టణంలో గతి లేకపోతే మిమ్మల్ని చేర్చుకొనని పట్టణం లేక ఇల్లు అది ఏ విధంగా ఉంటుందో దాని గురించి కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ఏమంటున్నారు ఇక్కడ 15వ వచనంలో, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశంలో గతి వార్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విమర్శ దినమందు యుగ సమాప్తి అయిపోద్ది, ప్రళయాలు వస్తాయి, మొత్తం ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుంది. దాన్నే మనం రెండవ రాకడ అంటున్నాం. క్రీస్తు యొక్క రెండవ రాకడ. అది వెనకేం జరుగుద్ది, ముందేం జరుగుద్ది, ఆ విషయాలు మెల్లమెల్లగా మనం ధ్యానం చేస్తాం. ఈ ప్రళయకాలం అయిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారంటే మరణమే చివరి స్థితి, తర్వాత ఏమీ లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరణం తర్వాత చాలా ఉన్నాయి. కొన్ని మతాల్లో జన్మలు ఉన్నాయి, పునర్జన్మ అంటారు. ఇక్కడ బైబిల్ సిద్ధాంతంలో పునర్జన్మ కాదు. మనుషులు ఒక్కసారే పుడతారు, చనిపోతారు. చావు అంతం కాదు, కానీ చావు తర్వాత మళ్ళా వీళ్ళు తీర్పు కొరకు ధవళ సింహాసనం ఎదుట నిలబడాలి. ధవళము అంటే తెలుపు అని అర్థం. తెలుపు అంటే పరిశుద్ధత అన్నర్థం. పరిశుద్ధమైన సింహాసనం మీద పరిశుద్ధుడైన దేవుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు ఆశీనుడై ఉంటాడు. అక్కడికి మృతులైన వాళ్ళందరూ కూడా చేర్చబెడతారు. మృతులైన వారందరికీ, అక్కడ చేర్చబడిన వారందరికీ తీర్పు జరుగుతుంది. తీర్పు. ఈ తీర్పులో నీతిమంతులు పరలోకానికి ఏర్పాటు చేయబడతారు, అక్కడికి వెళ్ళటానికి. దుర్మార్గులు, దుష్టులు, వ్యసనాలకి బానిసలైపోయిన వాళ్ళు, అసహ్యమైన ప్రవర్తన కలిగిన వారు,
వీళ్ళందరూ కూడా నరకానికి తీసుకొని వెళతారు. అయితే నరకంలో ఉండే వ్యక్తులు ప్రాముఖ్యంగా యేసు ప్రభువుని గూర్చిన సువార్తను వినకపోవడం వలన, రెండోది దాన్ని వ్యతిరేకించడం వలన, మాకు వదిలేవయ్యా, చాలామంది కూడా వ్యతిరేకిస్తారు. వీధులు కొండగా సువార్త చేసుకుంటూ పెడుతుంటే దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఏదో ఇది కూడా ఒక మతమే అని వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది వాళ్ళకి తెలియదు. ఎలవయ్యా, మాకు మతం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మీకు ఒక్కడే దేవుడు, మాకైతే 33 కోట్ల మంది దేవుళ్ళు, దేవి దేవతలు, మాకేం చెప్పక్కర్లేదు, ఎలానే. ఈ రోజున మరి హైందవ శంఖారావం అని కేసరపల్లిలో ఒక మీటింగ్ పెట్టారు కదా, తెలుగుదేశం మీటింగ్ పెట్టారు. అక్కడే ప్రమాణ స్వీకారం ఏదో జరిగింది. అదే గ్రౌండ్లో ఇప్పుడు హైందవ శంఖారావం అని. ఇక హైందవ మతానికైనా శంఖారావం, మిగిలిన మతాలకు ఉండవా అంటే, అసలు ఈ హిందువులు ఉన్నది ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు 70 నుండి 80 కోట్ల మంది మాత్రమే. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఉన్నారు. ఇదే ప్రపంచంలో గల అతిపెద్ద మతం. తర్వాత 225 కోట్ల మంది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మూడవది బౌద్ధ మతంలో 100 కోట్ల మంది ఉన్నారు. మూడవ మతం. హిందూ మతం 4వ మతం. ఉన్న కొద్దీ హిందూ మతంలో డిక్రీజ్ అయిపోతుంది, తగ్గిపోతున్నారు జనసంఖ్య. క్రైస్తవ మతంలోకి, బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ స్టాండర్డ్ లేదు, రుజువులు లేవు, కేవలము కల్పిత గ్రంథాలు అవి, కల్పించి రాసుకున్న పురాణ గ్రంథాలే కానీ వాటికి చరిత్ర లేదు. అందుకనే ప్రజలు హిందూ మతంలో నుంచి వెళ్ళిపోతున్నారు. అరే వీళ్ళని కాపాడుకోవటం ఎలాగా అంటే, ఎలా కాపాడుకోవాలి? ఒక మతాన్ని ప్రేమ చూపించాలి, ఆదరించాలి, మనందరము ఒక్కటే అన్న భావం రావాలి. కులాల్ని పక్కన పెట్టాలి. కులాలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీలు, ఓసీలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ అన్న ఈ తేడా ఉద్యోగాల దగ్గర, రిజర్వేషన్ల దగ్గర, ఉద్యోగాలు, చదువులు అక్కడ కొనసాగాలి. తప్పనిసరిగా రిజర్వేషన్స్ పోగొట్టుకోకూడదు. కానీ దేవుని విషయం, మతం విషయానికి వచ్చేసరికి మనందరము భారతీయులము, లేకపోతే మనందరము ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్ అన్న భావన చూపించాలి. ఏ కులమోడైనా సరే మనందరం ఒకటేరా, మనందరం భారతీయులు అన్న ఎప్పుడు ఈ కాన్సెప్ట్ వస్తుందో ప్రజల్లోకి, ఇండియన్స్కి ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళడం. గుళ్ళు గోపురాల్లోకి దళితుల్ని రానివ్వకపోవడం వలన దళితులు వెళ్ళిపోయారు. చాలా వరకు ఇంచుమించుగా 20 కోట్ల మంది వెళ్ళిపోయారు దళితులు. మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొని రావాలి అంటే, గర్ వాపసి అంటే వాళ్ళు రారు. ఎందుకంటే
పచ్చడి మెతుకులు తిన్నవాడికి బిర్యానీ తిన్న తర్వాత, ఫ్రై పీసెస్ తిన్న తర్వాత ఇంకా వాడు పచ్చడి తినడానికి ఇష్టపడ్డాడు. అలాగే క్రైస్తవ్యంలో ఉన్న మాధుర్యం, యేసు క్రీస్తులో ఉంటున్న, అంటే క్రైస్తవ దేవుళ్ళలో ఉంటున్న ప్రేమ, ఇవన్నీ అర్థం చేసుకున్నారు ప్రజలు. అందుచేత వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారు. అందుచేతే ఇండియా చాలా భారతీయులు అంటే హిందూ మతం చాలా భయపడిపోతుంది. మనం ఇలాగే ఉన్నట్లయితే మన మతంలో ఎవరు ఉండరో, మనం ఎవరికి ఏమి చెప్పలేం. కనుక ఎలాగైనా సరే వీళ్ళని మళ్ళా తీసుకొని రావాలి, లేకపోతే వెళ్ళిపోయినోడు రాడు, కానీ ఉన్న వాళ్ళని పటిష్టం చేయాలి. దృఢంగా వాళ్ళకి ఏదో ఆశలు చూపి రిజర్వేషన్ మొత్తం తీసేసి అందరూ ఒకటేరా అంటే మొత్తం క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతారు జనం. ఇంకా రిజర్వేషన్ లేనప్పుడు ఇంకా హిందూ మతంలో ఉండి ప్రయోజనం ఏంటి, వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకనే పాస్టర్ గారు ఏం చేయాలంటే, వాడు దశంభాగాలు కానుకలు దోచుకోవటం కాదు కానీ, లెక్కెట్టుకోవటం కాదు కానీ, పేద ప్రజలను ఎడల కృప చూపాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనమందరము ఒకే కుటుంబం. ఇది హల్లెలూయా కుటుంబం, ఇది ఎల్షదై కుటుంబం, ఇది బెయేర్షెబా కుటుంబం, ఇది షాలోమ్ కుటుంబం. అలాగా చర్చ్కి, మినిస్ట్రీస్కి ఏ పేరైతే పెట్టుకుంటారో ఆ విధంగా ఇది ఒక కుటుంబం అని తెలియపరుస్తూ వాళ్ళందరినీ ఒకటి చేసుకొని వెళ్ళాలి. క్రైస్తవ్యం అలా చేసుకుంటూ వెళ్తుంది కనుక మిగిలిన వాడికి భయం వేస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఎవడైతే మీ సువార్తను వెనక వ్యతిరేకిస్తూ ఉంటాడో, అడ్డుపడుతూ ఉంటాడో, దౌర్జన్యం చేస్తారో, వారందరికీ ఒక దినం ఉంది, లెక్క పెడతాను వాళ్ళని, అగ్నిలో కాల్చి పారేస్తాను వాళ్ళని అని చెప్తా ఉన్నాడు. అందుకనే ఆ పట్టణముల యొక్క గతి లేక ఆ కుటుంబముల యొక్క గతి, ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తుల గతి ఎలా ఉంటుంది అంటే, సొదొమ గొమొర్రాల యొక్క ప్రదేశముల గతి కంటే వార్వదగినదై ఉండును. సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? అగ్ని గంధకాలతో కాల్చి పారేశాడు దేవుడు. ఎందుకు కాల్చాడు అంటే, అక్కడ దేవుని వ్యతిరేకించారు వాళ్ళు. అక్కడ చెడ్డ అలవాట్లతో ఆ ప్రజలు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుచేత దేవుడికి కోపం వచ్చింది, పట్టణాలను కాల్చేశాడు. దేంతో కాల్చాడు? అగ్ని గంధకములతో. గంధకం, అగ్ని గంధకం, గంధకాలతో కాల్చి పారేశాడట. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు. గంధకం ఎక్కడ ఉంటుందమ్మా? భూమిలో ఉంటుంది. కానీ దేవుడు గంధకంతో కాల్చి పారేశాడు. అలాగా మన తారాజువ్వలు వస్తాయి కదా, తారాజువ్వలు కింద ఎలాగైతే పడిపోతాయో అలాగే ఆకాశం నుంచి అగ్ని బాల్స్ అనమాట, బాల్స్, అగ్ని గంధకాలు ఇళ్ల మీద పడిపోయినాయి, కాలిపోయినాయి. ఇప్పుడు మేము బిల్డింగ్లు కట్టుకున్నాం కదండి, మాకు తలుపులు వేసేసుకుంటాం, కిటికీలు వేసేసుకుంటాం, బంకర్లో దాక్కుంటాం, మమ్మల్ని ఏం చేస్తాయండి అనుకోవచ్చు. చేస్తుంది అంతే. మొత్తం స్లాబ్ని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాయి, బంకర్లను కూడా బద్దలు కొట్టుకొని, మిజైల్సే బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతే, మానవుడు చేసిన మిజైల్సే బద్దలు కొట్టేస్తే దేవుడు పంపించే అగ్ని బద్దలు కొట్టదా? బద్దలు కొట్టేస్తాయి. ఆ విధంగా బద్దలు కొట్టడం, వాళ్ళని సర్వనాశనం చేసేయటం జరుగుతుంది. ఆ ప్రజలను, ఏ ప్రజలను?
సొదొమ గొమొర్రాలని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఎవడైతే సువార్త మీద తిరగబడుతున్నాడో, సువార్త వినగొట్టలేదో, దౌర్జన్యాలు చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా అగ్నితో కాల్చిపారేస్తాడు. ఇక్కడ కాల్చేస్తాడు. రెండవది సర్లే వాళ్ళు తర్వాత కాలిపోయారు అనుకోండి, తీర్పులోకి వచ్చిన తర్వాత, తీర్పు తర్వాత అరే మీరందరూ వీళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో వేసేయండి అంటే దేవదూతలు తీసుకువెళ్ళి నరకంలో వేసేస్తారు. అక్కడ యుగ యుగాలు కూడా కాలిపోతారు. యుగ యుగాలు, యుగం అంటే 7,30,000 సంవత్సరాలు, 14,70,000 సంవత్సరాల పిచ్చ మాటలు ఏమి ఉండవు అక్కడ. యుగ యుగాలు అంటే ఇక దానికి అంతమే లేదు, ఇక కాల్చేస్తారు. అందుకనే ముందు గ్రంథాలు చదువుకోవాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ప్రపంచ నలుమూలలకి సువార్త వెళ్ళిపోవాలి. అవి ఇస్లాం కంట్రీస్ అయినా, బౌద్ధ దేశాలైనా, అవి హిందూ దేశమైనా, క్రైస్తవ దేశమైన, క్రైస్తవ దేశంలో కూడా హేతువాదులు ఉంటారు, కమ్యూనిస్టుల దేశమైనా సరే, ఎక్కడైతే సువార్తకు ఆటంకాలు జరుగుతున్నాయో, సువార్తను వినట్లేదో వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాలి. ప్రకటించే టైంలో ప్రకటించే వారు హతసాక్షులు అయిపోతున్నారు. వారిని చంపేస్తున్నారు, వారి కాళ్ళు చేతులు నరికేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. నేనే ఉదయం ఒక వీడియో చూశాను. అక్కడ తలలో నరికేస్తున్నారు, కాళ్ళ మీద, మోకాళ్ళ మీద మోకరించి 2 చేతుల్ని వెనకాల కట్టేసి కత్తితో నరికెత్తే తలలో ఊడి పడిపోతున్నాయి. అలా చేస్తూ ఉన్నారు. అలాగ హతసాక్షులు అయిపోయిన వేళ భారతదేశంలో మైనారిటీసే అయి ఉండొచ్చు, బౌద్ధులు, ఇస్లాం, క్రైస్తవులు, వీళ్ళు మైనారిటీసే అయినప్పుడు కూడా మైనారిటీస్ తరపున, ఈ సువార్త తరపున దేవుడు ఉన్నాడు. తప్పనిసరిగా పగ తీర్చుకుంటాడు. ఆయన వాళ్ళందరిని కూడా శిక్షిస్తాడు, యుగ యుగాలు శిక్షిస్తాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, గ్రంథాలు చదవండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుని యొద్దకు రండి. మేమేం బలవంతం చెయ్యం, అలాగే మీ దేవీ దేవతల్ని మేమేమి వాళ్ళ క్యారెక్టర్ని విమర్శించం, కానీ సువార్తను ప్రకటిస్తున్నాం. సత్యదేవుడు ఈయన, ప్రేమ కలిగిన దేవుడు ఈయన యొద్దకు రండి. రాబోయే ఉగ్రత నుండి, కలుగుబోయే ఉగ్రత నుండి, అంటే మీరు శాపగ్రస్తులు కాకుండా ఆశీర్వదించబడాలని కోరుతూ ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు దగ్గరికి, సువార్త దగ్గరికి ఆహ్వానిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.